దేవుడు అర్థం చేసుకునేవాడే తప్ప తృణీకరించేవాడు కాడు. ఇక్కడ మీకు పాయింట్ చెప్తాను. 2 సందర్భాలు మీకు పక్కన పెడతాను. బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో మీకు ఈరోజు ఒక మంచి క్లారిటీ ఇస్తాను. క్రూరుడా, కరుణ గలవాడా దేవుడు? పరిస్థితులను అర్థం చేసుకుంటాడా, అర్థం చేసుకోడా? హృదయ రహస్యాలు ఎరిగినవాడా, కాడా? ఇది మీకు తెలియాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షడ్రక్ మెషక్ అబేద్నగోలు ఉన్నారు కదా. ఈ షడ్రక్ మెషక్ అబేద్నగో అనే పేర్లు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి బబులోను దేవతల పేర్లు. మనం తెగొచ్చరిస్తాం, అవే పేర్లు మనకు అలవాటైపోయినాయి. దానియేలు మాత్రం కరెక్ట్గా మాట్లాడతాం. అసలు దానియేలు అసలు పేరు ఏంటంటే బెల్తెషజరు. ఎవరు పెట్టిన పేరు ఈ బెల్తెషజరు? అది బబులోను దేవత పేరే. బబులోను దేవత పేరు దానియేలుకి రీప్లేస్ చేశారు. ఏమని? దానియేలునకు బెల్తెషజరు అని పేరు పెట్టారు. కానీ మనకి క్రైస్తవ ప్రపంచంలో హనన్య, మిషాయేలు, అజర్యా అంటే ఎవరికి తెలీదు. అంటే సంఘం అంతటికి, మన సంఘమే కాదు అన్ని సంఘాలలో కూడా ఏ పేరు బాగా పాపులర్ అయిపోయింది? షడ్రక్ మెషక్ అబేద్నగో. ఇదే బాగా పాపులర్ అయిపోయింది. మనం ఎక్కడ పాడినా అదే, పాటల్లో కూడా అలాగే రాశారు. షడ్రక్ మెషక్ అబేద్నగో అని వాడేశారు. కానీ ఒరిజినల్ పేర్లు అవి కాదు. హనన్య, మిషాయేలు, అజర్యా. అంటే హనన్య అంటే దేవుడు కరుణామయుడు, మిషాయేల్ అంటే దేవునికి సమానుడు ఎవరు, అజర్యా అంటే యెహోవా సహాయకుడు. ఇది వాళ్ళ అర్థాలు. కానీ షడ్రక్ అంటే చంద్రదేవతకు దాసుడు. షడ్రక్ అంటే అర్థం ఏంటి? చంద్రదేవతకు దాసుడు. దాని అర్థం అదే. షడ్రక్ అనే పేరుకి అర్థం చంద్రదేవతకు దాసుడు. మెషక్ అంటే అధిపతి యొక్క నీడ. తర్వాత అబేద్నగో అంటే నెగోకు సేవకుడు, అంటే నెగోకు దాసుడు. నెగో అనేది బబులోనీల దేవత. ఇవన్నీ గతంలో కొన్ని మెసేజెస్లో పిక్చర్లు వేసి మరీ చూపించాను. సో ఈ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు వాళ్ళని వదిలేసాడా? వాళ్ళు పలుకుతున్నారా లేదా? పేర్లతో పిలుస్తుంటే పలుకుతున్నారు. అంత మాత్రాన దేవుడు వాళ్ళని వదిలేలా. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఇప్పుడు ఒకానొక దినాన ఒక చిత్ర విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ చిత్ర విచిత్రమైన పరిస్థితి ఏర్పడడం అంటే ఏంటంటే, అరే నాయన, మీరు మా దేవతను పూజించాలి, ఆప్షన్ లేదు. మళ్ళీ ఇంకో దేవుడి పేరు ఎత్తడానికి వీలు లేదు. ఇంకొకళ్ళకి మీరు ప్రార్థన చేయడానికి కూడా వీలు లేదు. ఇది శాసనం. ఈ శాసనాన్ని మీరు గౌరవిస్తారా, చచ్చిపోతారా? రెండే రెండు ఆప్షన్లు. నెంబర్ 1, మా దేవతను మాత్రమే పూజించాలి, లేదంటే అగ్నిగుండంలో పడి చచ్చిపోవాలి. నో ఆప్షన్స్. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఖచ్చితంగా మేమైతే నీ మాటకు లోబడే పరిస్థితి లేదు. సందర్భానుసారంగా ఫాలో అవ్వాలి మనం బైబిల్ని. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ చరిత్ర. ఈ చరిత్ర చదివినప్పుడు మనకి ఏమనిపించిందంటే, అవును, వాళ్ళకి ఇంకా దెర్ వాజ్ నో ఆప్షన్. అయితే వాళ్ళ దేవతను పూజించాలి లేదా చచ్చిపోవాలి. రెండిట్లో ఒకటే, ఇంకా ఛాన్స్, మూడో ఛాన్స్ లేదు. అప్పుడు వీళ్ళు ఏమి ఎన్నుకోవాలి? ఇదా? అప్పుడు విశ్వాస త్యాగం చేయడం కంటే కూడా చావుకే సిద్ధపడదామని చెప్పి వాళ్ళు, మమ్మను రక్షింపగల దేవుడు, ఆయన సమర్థుడు, ఒక రక్షింపకపోయినా మాకు నష్టమేమి లేదు, వీఆర్ రెడీ టు డై, మాకు అదే కావాలి, వేసుకో, అగ్నిగుండంలో వేసుకో, చావడానికి సిద్ధం తప్ప నువ్వు చెప్పినట్టు మేము చెయ్యం, నీ బలవంతపు అధికారానికి మేము తలొగ్గి పూజ చెయ్యం, చచ్చిపోతాం అన్నారు. సరే, వాళ్ళని తీసుకెళ్ళి అందులో వేశారు. వేస్తే దేవుడు వచ్చాడు, అడ్డంగా నిలబడిపోయాడు. అక్కడ ఈ రాజు కూడా మారిపోయాడు, సర్వజనులకు ప్రకటించాడు, అరే నాయనా, ఇక మీదట వాళ్ళ దేవుడే నా దేవుడు, వాళ్ళ దేవుడే మన దేవుడని మొత్తం తాకీదులు ఇచ్చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంత బలమైన ఉద్యమం అక్కడ వచ్చింది. ఇది ఎప్పుడూ పేక మీద కత్తి పెట్టిన సందర్భం. పరస్పర గౌరవంతో, పరస్పర అంగీకారంతో, పరస్పర ప్రేమతో జస్ట్ మాట్లాడుకునేది అలా అది కాదు. ఇది అర్థమైందా? దేన్ని దానికే కలపాలి. సందర్భంలాగే తీసుకోవాలి. ఇది ఈ సందర్భం. అదేవిధంగా ఇప్పుడు రేపొద్దున మన మీద ఎవడైనా పేక మీద కత్తి పెట్టి అంటావా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? అంత సినిమా లేదంటాం. సో ఇప్పుడు ఇంకో సందర్భం ఉంది. ఇక్కడ దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నగోలను అర్థం చేసుకున్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, ఆ సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఇంకో సందర్భం చూపిస్తాను మీకు, విచిత్రమైన సందర్భం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఇది కూడా అదే పాత నిబంధనలో ఉందో చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం.
సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయన. అంటే సిరియా దేశానికి గెలుపు రావడానికి కారణం ఎవరట? నయమాన్. నయమాన్ లేకపోతే సిరియా దేశానికి ఏం రాదు? విజయం రాదు. అంతటి పవర్ఫుల్ క్యాండిడేట్. ఆ దేశంలో అతనికి అంత గౌరవం ఉంది. రాజు దగ్గర కూడా అంత గౌరవాన్ని సంపాదించుకున్నాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడు ఆయన. ఇక్కడ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇతడు యెహోవా యందు భయము భక్తి గలవాడా నయమాన్? అప్పటికే చెప్పాలి. అంటే భయం భక్తి లేనోడు కూడా ఎవరు సపోర్ట్ చేశారట? ఇంతకీ ఈ నయమాను ఎవరిని పూజిస్తున్నాడు? రిమ్మోను అనే దేవతను పూజిస్తున్నాడు. ఇక్కడ నాకు ఎంత షాక్ అయ్యానండి చదివినప్పుడు. అంటే రిమ్మోన్ అనే దేవతను నీకు వ్యతిరేకంగా పూజిస్తున్నాడు కూడా నువ్వు సహాయం చేసి గెలిపించావా తండ్రి? అవును నాయన. ఏ తండ్రి? అతని హృదయం, అతని భవిష్యత్తు, అతని ఆలోచనలు నాకు అన్నీ తెలుసు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల సందర్భం తూర్పుకుంటే ఈ నయమాను సందర్భం పడమరకుంది. రెండు ఒకలాంటివి కాదు. అక్కడున్నది మన దేవుడే, ఇక్కడున్నది మన దేవుడే. ఆయన సందర్భాన్ని బట్టి మనుష్యుల హృదయాలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయవాడు, తీర్పు తీర్చేవాడు. అన్నింటినీ కలిపేసి కలగబలకం చేసేయకూడదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అసలు ఈయనకి యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసాడట అతని చేత. అప్పుడు దేశం అంతట్లో కూడా ఈ జయం ఎవరి వల్ల వచ్చిందంటే నయమాను వల్లే వచ్చింది. ఈయన లేకపోతే ఈ దేశానికి ఏమి లేదు, జయం లేదు, విజయం లేదు అనేంత గొప్ప పేరు ప్రఖ్యాతులు నయమానికి వచ్చేసాయి. యెహోవా వల్ల ఈ కార్యం జరిగిందని నయమానికి తెలీదు, సిరియా రాజుకి తెలీదు, ఎవరికి తెలీదు. ఎవరికి తెలుసు? దేవుడు ఒక్కడికే తెలుసు. ఈ పుస్తకం వ్రాయబడేంత వరకు కూడా ఈ సీక్రెట్ ఎవరికి తెలీదు. ఇప్పటివరకు సరిగ్గా చదవకపోతే మనకే తెలీదు. సో అప్పటివరకు సీక్రెట్ ఎవరికి తెలీదు. అప్పటికి ఇంక అసలు యెహోవా మీద, దేవుని మీద భక్తి కూడా ఎవరికి లేదు. నయమానికి లేదు. కానీ నయమానికి తోడుగా ఉన్నది ఎవరు? దేవుడే. ఇది మాత్రం పక్కా అండి. కొన్ని సందర్భాల్లో నేను చిన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం వల్ల అదేమి లేదు. మా అమ్మ విశ్వాసంలో ఉన్నా, నేను విశ్వాసంలో లేను. నేను నాకు నచ్చినట్టే ఉండేవాడిని. ఒకరోజు పెద్ద యాక్సిడెంట్ అయింది. చేతక్ కొన్న కొత్తలో, అప్పట్లో చేతక్ అంటే గొప్ప, ఇప్పుడు చాలామందికి చేతక్ అంటే ఏంటో తెలీదు. ఆ చేతక్ కొన్న కొత్తల్లో నేను 8th క్లాస్ ఎంతో చదువుతున్నాను. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పెంచేసి వెళ్ళి కొడితే పైపు ఇరిగిపోయింది. దెబ్బకి 2 ముక్కలు అయిపోయింది చేతక్. అలా 2 చేతకులు ఇరగొట్టాను నేను. ఒకటేమో సెంటర్కి ఇరిగిపోయింది ఒక యాక్సిడెంట్లో, ఒకటేమో డైరెక్ట్ గోడను కొడితే ఆ ట్యాప్ గోడ ఇరిగిపోయి పడిపోయింది. నా 2 ముక్కలు అయిపోయింది. నా తలంతా బ్లడ్ పడిపోయాను అనమాట. ఆ రోజు చచ్చిపోవాలి, కానీ ఎలా బతికేశాను. అప్పటికి నాకు దేవుని మీద విశ్వాసం కానీ, నమ్మకం కానీ, భయం కానీ, భక్తి కానీ ఏమి లేవు. కనీసం ప్రార్థన కూడా చేసేవాడిని కాదు. ఏదో మా అమ్మ పూరు పడలేక అప్పుడప్పుడు బైబిల్లో కీర్తన చదివేసి, ఇదిగో బాబా నీ బైబిల్ ఇదిగో, కీర్తన చదువుతావా చస్తావా అని కూర్చుంటే ఏం చేస్తాం? అలా అదే అనమాట నా భక్తి. ఓ పక్క మా నాన్నగారిది ఈ విశ్వాసం, మా అమ్మదేమో ఆ విశ్వాసం. ఇలా నేను 8th క్లాస్కి వచ్చేసరికి అలా ఉంది పరిస్థితి. 7th క్లాస్ 8th క్లాసులో. సో నాకు ఈత కొట్టడం అంటే ఇష్టం. మా ఊరు కాలువలో వెళ్ళి పడిపోవడమే. అక్కడ పెద్ద రావి చెట్టు ఉండేది, మర్రి చెట్టు, రావి చెట్టు. ఆ రావి చెట్టు పైకి ఎక్కిపోయి ఇంక ఎంత చివరి వరకు వెళ్ళగలమో కొమ్మలో అంత చివరి వరకు వెళ్ళిపోవడం, అక్కడి నుంచి దూకేసేవాళ్ళం కాల్లో. సో అలా ఎక్కి దూకుతున్నప్పుడు జారిపోయి కింద పడిపోయా. ఆ జారిపోయి కింద పడినప్పుడు కింద సిమెంట్ పోల్స్ ఉంటాయి. సిమెంట్ పోల్కి నా కన్నుకి ఇదిగో ఇంతే తేడా. ఆ ఎత్తు నుంచి పడ్డప్పుడు అలా పడ్డాను కాల్లో నేను. సిమెంట్ పోల్కి నా కన్నుకి జస్ట్ ఒక 1/2 ఇంచ్ తేడాలో అలా పడ్డాను. అదే కొంచెం గాలి ఇలా జరుపుంటే నన్ను పొచ్చకాయ పగిలినట్టు తలకాయ సిమెంట్ పోల్ మీద పగిలిపోవాలి. కానీ అప్పుడు బతికేశా. ఈటబ్బా ఇలా బతికేస్తున్నానని అప్పుడు అనుకోలేదు నేను. నిజం, అప్పుడు అనుకోలేదు నేను ఇలా బతికేస్తున్నానేటబ్బా, ఇన్ని ప్రమాదాల నుంచి నేను తప్పించబడుతున్నానేంటి అని అప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటాను, చాలాసార్లు అనుకుంటాను. ఆ రోజు నేను చచ్చిపోయి ఉండుంటే ఈరోజు అసలు నా ఉనికి లేదు, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, అసలు ఈ సంవత్సరంలో నేననేటోడినే ఉండేవాడిని కాదు. కానీ దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండానే ఆయన మనతో ఎప్పటి నుంచో ఉన్నాడు. నయమాను ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? అసలు విషయం బొమ్మ కనబడ్డాక అర్థం చేసుకుంటాడు. ఇది నా వల్ల కాదు,
శక్తి చేత కాదనెను, నా బలముతో కాదు, ఇది ఆయన ద్వారా జరిగినటువంటి కార్యం అని సంసోను లేటుగా రియలైజ్ అయినట్టు ఈయన కూడా లేటుగా రియలైజ్ అయ్యే ఉంటాడు. కానీ ఆ రోజు అతనికి యుద్ధంలో విజయం ఇచ్చింది కూడా ఎవరట? దేవుడే. అది ఆ రోజుకి అతనికి తెలీదు. కాబట్టి చూడండి, అది అయిపోయింది. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ పాపం కుష్ఠరోగట. ఎవరట? మహాపరాక్రమశాలి, కానీ ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చి పడింది. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండ్రి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పని మనిషిగా అపాయింట్ చేశారు. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఆ పని మనిషి చెప్తుందట, నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను భార్య బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే ఈ చిన్నది ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నయమాను భార్య కన్విన్స్ అవ్వాలి. ఫస్ట్ నయమాను భార్య కన్విన్స్ అవ్వడంతో సరిపోదు, ఈవిడెళ్ళి మళ్ళీ భర్తను ఏం చేయాలి? కన్విన్స్ చేయాలి. ఇన్ని కన్విన్సింగ్లు జరిగాయి అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఇతను వెళ్ళి ఎవరిని కన్విన్స్ చేయాలి? రాజుని కన్విన్స్ చేయాలి. రాజు ఒప్పుకోవాలంటే అతనికి అవసరమై ఉండాలి, అతని మీద ఇతనికి పాజిటివ్ కార్నర్ ఉండాలి. కార్నర్ ఉండాలంటే ఆ యుద్ధంలో ఇతను గెలిచి ఉండాలి. ఎన్ని లింకులు ఉన్నాయి చూడండి, లింకుల మీద లింకులు ఉన్నాయి చూసారా? ఒక సందర్భానికి ఇన్ని లింకులే అంటే అంతే. మరి దేవుని కార్యాలు అలాగే ఉంటాయి, మనకు తెలీదు. సరే, అప్పుడు మొత్తం మీద ఇశ్రాయేల్ రాజుకి ఆయన కబురు పంపాడట. సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజుకు దూత చేత పత్రిక పంపిస్తానని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజుకు పత్రిక అప్పగించాడు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగం నువ్వు బాగు చేయాలి. ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి బట్టలు చింపుకున్నాడట. నేనెంతటి ఉండరా నాయన, ఆ కుష్ఠరోగం నచ్చించి నా మీద పడిస్తే నేనెక్కడ బాగు చేసేది? ఇదేదో మొత్తం మీద మటర్ ప్లాన్. ఇది యుద్ధానికి రావడానికి కారణం ఎత్తుక్కుంటున్నారు వీళ్ళు. ముందాడు పంపిస్తారు. ఆ కుష్ఠరోగం నేనేం బాగు చేసి ఆడలేను, నాకు తెలుసు. ఆవిడేం చేస్తారు నా మీద? యుద్ధం ప్రకటిస్తారు. ఇదే మాస్టర్ ప్లాన్ ఇది అని బట్టలు చింపుకుని ఆడడం మొదలెట్టాడట. అప్పుడు అన్నాడు, చూడండి, చంపడానికి కానీ బతికించడానికి కానీ దేవుణ్ణే ఏటి లెటర్ ఏటి? పొద్దున్న లేచి ఎవడమోని చూశాను నేను. ఈ లెటర్లో ఉన్న సారాంశం ఏంటిది? తర్వాత, ఒకనికి కలిగిన కుష్ఠరోగం మానపమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహానికి కారణం అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుడా. నేను యుద్ధానికి రీజన్ వెతుక్కుంటూ ఈ పనికిమాల ప్లాన్ వేసారు వీళ్ళు. నాకు లెటర్ రాసేటండి. నేనేమైనా వైద్యున్నా? నాకేమైనా వరాలు ఉన్నాయా? నేనేమైనా శక్తిమంతున్నా? కుష్ఠరోగాలు ముందు ఏమైనా తీసినోడినా అని అతను భయపడిపోయాడు. ఆ తర్వాత చూడండి, ఇశ్రాయేల్ రాజు తన వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు అన్నాడట, నీ వస్త్రాలను ఎందుకు చింపుకున్నావు? దేవుని ప్రణాళిక ఎరిగిన వాడైనా నీ వస్త్రాలను ఎందుకు చింపుకున్నావు? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం చేశాడు. అప్పుడు నయమాను గుర్రాలతో రథాలతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలబడి ఉన్నాడట. ఎలీషా అన్నాడట, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేసిరా, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు తనొచ్చాడా దూతను పంపాడా? దూతను పంపాడు. ఇగో హట్ అయింది. ఎవరికి? నయమానికి. వచ్చినోడా చిన్నోడా? సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి, చాలా యుద్ధాల్లో గెలిచిన పరాక్రమశాలి. ఆయన వెనక దేవుడు ఉన్నాడు, అది వేరే సంగతి. ఇతనికి ఆ సంగతి తెలియదు. మేము వస్తే ఒక లోపలుండి తను బయటికి రాకుండా కనీసం లోపలికి పిలిచి టీ తాగుతారా, కాఫీ తాగుతారా, టిఫిన్ తింటారా, ఇంకేం అడగకుండా ఇంత పెద్ద సైన్యాధిపతిని నేను వస్తే ఈ దైవజనుడు ఏం చేశాడు? గుమ్మం దగ్గర నిలబెట్టి నువ్వు పోయి అక్కడెక్కడో యోర్దాన్ నదట, యోర్దాన్ నదిలో ఎన్నిసార్లు అట? మళ్ళీ 7 సార్లు మునగాల నేను. అది దూతతో కబురు పంపుతావా నువ్వు రాకుండా? ఇదా నాకు ఇచ్చే నువ్వు నాకు హానర్ ఇదా? మా రాజుగారు లెటర్ రాస్తే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చానంటే, ఓ 10 మంది ఆడవాళ్ళు పూలు పళ్ళాలు పట్టుకొని చల్లుకుంటూ కింద ఏదో మంచి బంగారు రంగు వస్త్రాలు పరిచి దాటి మీద నన్ను నడిపించుకుంటూ లోపల తీసుకెళ్తారని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వేసుకుని నేను ఇక్కడికి ల్యాండ్ అయితే
నా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ వ్యతిరేకంగా ఈయన ఏం చేశాడు? నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. మరి అంతేనండి, ఆయన రోషం కలిగినోడు అలాగే ఉంటాడు. దేవుని సేవకుడు, దైవజనుడు, నీ కాళ్ళకెందుకు దండం పెట్టేస్తాడు వచ్చి? నీది అవసరం, ఆయనది కాదు అవసరం. ఆయన దైవజనుడు అలాగే ఉంటాడు, దేవుని యొక్క ప్రతినిధి. వచ్చినోడే తగ్గి రావాలి, కానీ రాలా. అప్పుడు ఏం జరిగిందట? అప్పుడు నయమాను కోపగించి తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న నా శరీరం మీద ఆడించి కుష్ఠరోగాన్ని మానిపేస్తాడని నేను ఎక్స్పెక్టేషన్. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. అతను నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు కదా. మనం కూడా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. అందుకే ఎవరి మీద ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు అన్నప్పుడే మనకి మంట వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది కదా. దేవుడి మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ మీరు అసలు పెట్టుకోకండి. ఆయనకు వదిలేయాలి మొత్తం. ప్రభువా నీ చిత్తం అనాలి తప్ప, ఇదిగో ప్రభువా నేను ప్లాన్ ఇస్తాను, నువ్వు నేను ప్లాన్ ప్రకారం నువ్వు చేయని, నువ్వు అడగకూడదు. ప్లాన్ ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి తప్ప నువ్వు ప్లాన్ గీసి ఆయనకి ఇవ్వకూడదు. ఇదిగో ఫస్ట్ ఇలా చేయి, తర్వాత ఇలా చేయి, తర్వాత అలా చేయి, తర్వాత ఇలా చేయి. నువ్వెవరు నేనెవరు ప్లాన్ గీసి ఆయనకి ఇవ్వడానికి? ఆయన నిన్ను ఎలా చేయమంటే అలా చేయాలి. ఆయన నిన్ను ఎలా నడిపిస్తే నువ్వు అలా నడవాలి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. మనం ఇవ్వకూడదు ప్లాన్ ఆయనకి కదా. సో ఈయన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడట. చెయ్యేసి ప్రార్థన చేస్తాడు అనుకున్నానండి. మొత్తానికి చెయ్యకుండా ఎక్కడికో నదిలోకి వెళ్ళి ఆ మునగం అన్నాడండి. ఆయన అంటాడు, దమస్కు నదులైన అబానా లేదా, ఫర్ఫర్ లేదా, ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైన నదులు మా కాడ లేవా అనుకొని వాటిలో స్నానం చేసి ఆ శుద్ధులు అందలేనా? పొందలేవు. పొందలేవా అంటే ఏం చేయలేవు, పొందలేవు నాయనా. పొందితే ఏ పాటికి ఏమై ఉండాలి? ఆ అబానాలోనో ఫర్ఫర్లోనో ఇదివరకే దూకి పొంది ఉండాలి, కానీ పొందలేవు అనుకొని తిప్పండి రా రథాలు పోదాం. వెళ్ళిన తర్వాత ఇలా సంగతి చూద్దాం. యుద్ధ పేరు మోగిద్దాం అనుకున్నాడో ఏమన్నాడో మొత్తం మీద వెనక్కి వెళ్ళిపోయాడట. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిన ఏమై రౌద్రుడై పెద్ద కోపం వచ్చేసింది. రౌద్రుడైపోయాడట. రౌద్రుడైపోయి రిటర్న్ జర్నీ మొదలెట్టాడు. అయితే అతని దాసుల్లో ఒకడున్నాడు. అతడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక నీ రేంజ్కి తగ్గట్టుగా గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుండా ఉంటావా? 100 బంగారు నాణాలు ఆకాశంలోకి ఇసురు అంటే విసరకుండా ఉంటావా? మన రేంజ్కి తగ్గట్టు చెప్పాడని. లేకపోతే 200 రథాలు తీసుకెళ్ళి ఆ నదిలో కలిపాయి అంటే కలపకుండా ఉంటావా? 1000 ఎద్దులు వధించేయి అంటే వధించకుండా ఉంటావా? నీ రేంజ్కి తగ్గట్టు చెప్తే చేయకుండా ఉంటావా? గొప్పది చెప్తే చేయకుండా ఉంటావా? చేస్తావు కదా. ఇప్పుడు నీకు కొంచెం రేంజ్ తగ్గిందని బాధపడుతున్నావు అంతేనా? నదిలోకి వెళ్ళి మునిగిరారా నాయన, 7 మార్లు మునిగిరారా, ఆ నదిలోకి పోరా అన్నందుకు నీకు బాధేసింది అంతేనా? అంతే. అప్పుడు కన్విన్స్ చేస్తున్నాడు అనమాట. ఏమన్నాడు? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మనమాట, దానికంటే మేలు కాదా? ఇంకా చీపే కదా, ఇది పెద్ద ఖర్చు కాదు కదా, సింపుల్గా అయిపోయేదే కదా చెప్పాడు. నిన్నేం అగ్నిగుండంలో దూకమని లేదు, లేకపోతే కిలోమీటర్ దూరంలో ఒక వెంట్రుకు పెడతాం, లేకపోతే ఒక యాపిల్ పండు పెడతాం, నీ బాణంతో దాన్ని కొట్టని చెప్పి నీకేం పరీక్ష పెట్టలేదు. సో అదేం కాదు కదా, సింపుల్ కదా, జస్ట్ సింపుల్ చేసేస్తే పోలా అని కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యాడండో, మంచోడే, మరీ ఏమంటారు తిక్కోడు కాదు, మొండోడు కాదు. కన్విన్స్ అయ్యి ఏం చేశాడట? అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా 7వసారి మునిగి అలా లేచేసరికి ఆశ్చర్యం, కుష్టపోయింది. చేతులు ఎలా ఉన్నాయట చూడండి. అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడా. వండర్ఫుల్ అనమాట. మొత్తం బాడీ మీద ఉన్న కుష్టంతా పోయిందట. కొత్త చర్మం వచ్చేసింది, న్యూ స్కిన్. పసిపిల్లల దేహం ఎంత స్మూత్గా, సున్నితంగా, అందంగా ఉంటుందో అలాంటి ఒరిజినల్ ఇచ్చాడు. ఆయనదే కదా మరి ప్రోడక్ట్. ఆటోమొబైల్ ఎవరిదని చెప్పాను? ఆయనది. ఏ కొత్త పార్ట్ కావాలన్నా ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన ఇచ్చాడు కొత్త పార్ట్. మొత్తం స్కిన్ వేసాడు, కొత్త స్కిన్ వేసాడు, పాత స్కిన్ తీసాడు. చూడండి, అప్పుడప్పుడు మనం కారు ఏదైనా పార్ట్ పోయిందనుకోండి, షోరూమ్కి పట్టుకెళ్తే ఏం చేస్తాడు? పార్ట్ తీసి కొత్త పార్ట్ వేస్తాడు. ఎందుకంటే కారు ఆడిదే కాబట్టి. దేహం ఎవరిది? దేవుడిది. స్కిన్ తీసి కొత్త స్కిన్ వేయాలి. ఎవరు వేయాలి? ఆయన చిత్తం ఆయన వేయాలి, వేసాడు. ఇది దేవుడు చేసే అద్భుతం. మన చిల్లరోళ్ళు చేసే అద్భుతాలు ఎలా ఉండవు. మసాజ్ సెంటర్లో ఇల్లవే
ఈ చిల్లరోళ్ళందరూ అద్భుతాలు చేస్తాం, సూచక్రియలు చేస్తాం రమ్మని చెప్పి పిలిచే వాళ్ళందరూ మసాజ్ సెంటర్లు పెట్టుకున్నారు. నాకు తెలిసి వీళ్ళు దేవుడి పేరు వాడకుండా వాళ్ళ పేరు పెట్టుకుని మసాజ్ సెంటర్ అనేది కూడా సరిపోద్ది. మసాజులు చేసి పంపిస్తారు తప్ప అద్భుతాలు చేయరు, సూచక్రియలు చేయరు. మన కళ్ళతో మనం చూసాము, ఇంతవరకు ఏం చూడలేదు, నేనైతే చూడలేదు. మరి వీళ్ళు చేసే అద్భుతాలు సూచక్రియలు, కొత్త పార్ట్లు ఇచ్చి, కొత్త స్కిన్ ఇచ్చి, కొత్త కాళ్ళు ఇచ్చి, కొత్త కళ్ళు ఇచ్చి, ఇలాంటివి ఏవి ఇంతవరకు నేను చూడలేదు, మీరు చూడలేదు. జనాలను మాత్రం తండోపతండాలు. సో ఇక్కడ అలా కాదు, ఒరిజినల్ ఇచ్చేసాడు. అంతే, కొత్త స్కిన్ వేసాడు, పైనుంచి కిందకి కొత్త స్కిన్ వేసాడు. అప్పుడు చూడండి, దేవుని అద్భుతం ఇది, దేవుడు చేసిన అద్భుతం. అప్పుడు తిరిగి వచ్చి తన పరివారముతో కూడా తిరిగి వచ్చి దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతన్ని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందు మరి ఒక దేవుడు లేడని ఇప్పుడు ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా అన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమి తీసుకొన్ను. ఒకవేళ నీ దగ్గర నేను ఏమైనా తీసుకుంటే ఈ అద్భుతాన్ని దాన్ని నువ్వు కంపేర్ చేస్తావు. నువ్వు రేపొద్దున కొన్నాళ్ళకి ఏమంటావు తెలుసా? ఎలా తగ్గిందయ్యా నయమాన్ నీకు అంటే 10 మణుగుల వెండి, ఒక 10 టన్నుల బంగారం, విలువైన దుస్తులు, ఇవన్నీ దైవజనుడికి ఇస్తే దైవజనుడు నన్ను స్వస్థపరిచాడబ్బా, నీకు ఆ రేంజ్ ఉందా? ఆ రేంజ్ ఉంటే అక్కడికి వెళ్ళబ్బా అంటావు. నువ్వు దేవునికి సాక్షిగా ఉండవు. ఇప్పుడు నా ధనంతో ఈ యొక్క స్వస్థత చేకూరిందని డబ్బాలు కొట్టుకునే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. ఇప్పుడు నువ్వు ఎంత ఎక్సైట్ అయ్యి ఆనందపడి వెళ్ళిపోయినా ఫ్యూచర్లో అలాగనే అవకాశం ఉంది. కనుక నీదొక్క పైసా కూడా నాకు వద్దు. ఇప్పుడు నువ్వు ఈ అద్భుతం జరిగినందుకు నాకు కానుకలు ఇస్తానంటున్నావు, నాకు వద్దు. ఈ స్వస్థత జరిగినందుకు నాకు కానుకిస్తానంటున్నావు, నాకు వద్దు. నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదన్నాడట. ఎంత బతిమాలాడనట, ఎంత బతిమాలినను అతడు అస్సలు వద్దని చెప్పాను కదా, గెట్ అవుట్, గెట్ లాస్ట్, వెళ్ళిపోనాయనా, నాకు వద్దు అని చెప్పాడట. నయమాను అప్పుడు యెహోవాకు తప్ప, అప్పుడు ఇంక ఇతను రియలైజ్ అయ్యాడు. ఏమన్నాడంటే యెహోవా తప్ప వేరే దేవుడు లేడని ఫిక్స్ అయిపోయాడు. విశ్వాసం వచ్చేసింది ఎక్కడికి? లోపలికి. ఇప్పుడు నయమాను ఎవరి సంబంధి? దేవుని సంబంధి. నయమానులో హృదయంలో ఉన్న దేవుడు ఎవరు? సర్వశక్తుడకు దేవుడు. ఇప్పుడు ఈ దేవుడు అతని హృదయంలో ఉండగా ఇక వేరే ఎవరూ లేరని ఫిక్స్ అయిపోయి ఒక్కడే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, అది ఇశ్రాయేలు దేవుడే నా దేవుడని నమ్మినటువంటి నయమాను ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి. కానీ అతని మనసు నిండా చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో సందర్భాన్ని దీన్ని కంపేర్ చేసి పక్కన పెట్టి చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అడుగుతున్నాడు, నేను ఇంకెవరికి దహన బలి ఇవ్వలేను, యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. కనుక నేను ఇప్పుడు బలిపీఠం కట్టుకోవడానికి అనుకుంటాను. నేనైతే 2 కంచర గాడిదలు మోయపాటి మట్టి నీ దాసుడునైన నాకు ఇప్పించకూడదా అని ముందు రిక్వెస్ట్ చేశాడు. ఎవరిని? ఎలీషాని. సరే శాంక్షన్, తీసుకెళ్ళు. 2 గాత 4 గాడిదలు మోసే మన్ను తీసుకెళ్ళి. ఎవడొద్దన్నాడు? మట్టే కదా, సరే పట్టుకెళ్ళు. అది ఏం చేసుకుంటాడు? పట్టుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టుకుంటాడు అనమాట. ఈ బలిపీఠం మీద యెహోవాకు అర్పణలు ఇస్తాడనమాట. ఎవరు? నయమాను. అది ఫిక్స్, అది విశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు దేవుని సంబంధం అయిపోయాడు, దేవుని వాడైపోయాడు, దేవుని నమ్మేశాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల హృదయంలో ఉన్న దేవుడే నయమాను హృదయంలో ఉన్నాడు. నయమాను హృదయంలో ఉన్న దేవుడే షడ్రక్ మెషక్ అబేద్నెగోల హృదయంలోనూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు ఏంటంటే, ఇప్పుడు నేను రిటర్న్ వెళ్తున్నానండి. ఎక్కడికి? సిరియా దేశానికి. అక్కడ మా రాజుగారు ఉంటారండి. నేను రాజుని కాదండి ఆ దేశానికి. నేను ఎవరిని? సైన్యాధిపతిని. ఎవరి కింద ఉంటాను? రాజు కింద ఉంటానండి. సైన్యాధిపతిగా నాకు ఒక లక్ష్యం ఉందండి, నాకు ఒక విధి ఉందండి. విధి, ఆ విధి ఏంటంటే చూడండి, నా యజమానుడు అనగా నా రాజు మొరుకుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీదే ఆనుకుంటాడండి. రిమ్మోను గుడిలోకి వెళ్ళినప్పుడు మేమిద్దరం కలిసి వెళ్తామండి రిమ్మోను గుడిలో పూజ చేయడానికి, ఆరాధించడానికి లేదా బలివ్వడానికి. అప్పుడు నా రాజుగారి వేరే ఎవరి చేతి మీద ఆనుకోడండి. ఎవరి చేతి మీద ఆనుకుంటాడండి? ఎలీషా గారు, నా చేతి మీదే నా రాజు ఆనుకుంటాడండి, నా యజమానుడు ఆనుకుంటాడండి. ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో మరి నమస్కారం చెయ్యాలండి, తప్పదండి. ఎవరికి నమస్కారం చేయాలి ఇప్పుడు? రాజుకా రిమ్మోనుకా? ఎవరికి? రాజుకా రిమ్మోనుకా? రాజుకైతే రిమ్మోను గుడికి వెళ్ళి చేయక్కర్లా, ఇంటికాడ ఉండగా కూడా చేయొచ్చు, అంతఃపురంలో కూడా చేయొచ్చు. అక్కడ నమస్కారం ఎవరికి చేయాలి?
ఎస్, రిమ్మోనుకు నమస్కారం చెయ్యాలి. మనసులో ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే ఉన్నాడు మనసులో. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఎవరికి నమస్కారం పెట్టాలి? రిమ్మోనుకి పెట్టాలి. రిమ్మోనికి నేను హృదయపూర్వకంగా పెడతానా, లేకపోతే మనసులో యెహోవాను పెట్టుకుని తప్పక రాజు కోసం పెడతానా? తప్పక రాజు కోసం జస్ట్ ఇలా చేతులు జోడెత్తున్నాను తప్ప అక్కడ ఏమీ లేదని నాకు తెలుసు. ఎవరికి తెలుసు? నయమానికి తెలుసు. అక్కడ ఏమీ లేదు, రిమ్మోన్ అనేది అబద్ధమని నయమానికి తెలుసు. ఆ రాజుగారికి ఇంకా తెలీదు. రాజుగారు ఎలాంటి వాడంటే, స్వస్థత పొందొచ్చినా కూడా నయమాను చెప్పిన విశ్వాసాన్ని అంగీకరించే స్థితిలో లేడు. ఇంకా కఠిన హృదయాలు అవి కరగవు. స్వస్థత పొందొచ్చినా కూడా, కళ్ళ ముందు స్వస్థత జరిగినా కూడా, ఓహో నీకు అతనైతే నాకు రిమ్మోన్ అంటాడు. రాజా మారడు, మార్పు లేని రాజు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి హే రిమ్మోను లేదు గిమ్మోను లేదు, యెహోవాయే దేవుడు అని అనగలిగే దమ్ముందా ఇతని దగ్గర? ఉన్నా సెట్ అవ్వదు. ఇప్పుడు అన్నాడు అనుకోండి, వెళ్ళి నయమాను వెళ్ళి, ఏమయ్యా కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఇక చేతులు చూసి ఎలాగుండే, ఒకప్పుడు ఎలాగుండే తెలుసు కదా నీకు, నా చేతి మీద కదా ఆనుకుంటావు ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇదే చేతి మీద ఆనుకుంటున్నావు కదా, అప్పుడు ఎలాగుందో చెయ్యి, ఇప్పుడు ఎలాగుంది చూస్తున్నావు కదా అని అన్నా కూడా ఆ రాజుకి, సిరియా రాజుకి ఏం రాదు. అసలు యేసుప్రభు ఇన్ని అద్భుతములు చేస్తేనే ఆ చూసిన వాళ్ళు ఏం చేయలేదట, మారు మనసు పొందలేదట. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా అన్నాడా లేదా? అయ్యో యెరూషలేమా అన్నాడా లేదా? అన్నాడా? మారలేదు వాళ్ళు. ఈ సిరియా రాజు కూడా మారడు, ఇంకంతే, అతని స్వభావం అంతే, అతని నేచర్ అంతే. ఇప్పుడు బలవంత పెట్టడానికి లేదు అక్కడ. ఇతని చేతి మీద అనుకుంటాడు. ఇతనేమో దాసుడు, అతనేమో యజమాని. కళ్ళ ముందు అంత అద్భుత కార్యం జరిగినా కూడా రాజుకి ఏమి రావలేదు, మారు మనసు రాలేదు. కాబట్టి ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎలీషాని. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా ఎలీషా గారు, నేను రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా. ఇప్పుడు ఎలీషా మహా గొప్ప ప్రవక్త. ఏమనాలి ఇప్పుడు? షటప్, ఏం మాడుతున్నావు నువ్వు? మళ్ళీ కుష్ఠరోగం తిరిగి ఇచ్చేమంటావా? స్వస్థత పొందుకున్నావు ఇప్పుడే, మళ్ళీ రిమ్మోన్కి నమస్కారం చేస్తానంటే బేటి? అలా కాదండి, నా మనసులో రిమ్మోన్ లేదండి, యెహోవాయే ఉన్నాడండి. అయితే నమస్కారం ఎవరికి పెడతావు నువ్వు? ఆ రిమ్మోన్కే కదా పెడతావు. అవునండి, మరి తప్పదండి, రాజుగారు నా మీద ఆనుకుంటాడండి, ఆయన కింద పని ఉండండి బాబు, నా మనసులో లేకపోయినా ఇలాగ అనాలండి బాబు, నా మనసులో లేకపోయినా ఏం చేయాలి? ఇలాగ అనాలండి బాబు. మరి దాన్ని కూడా అంగీకరించరా? అస్సలు కుదరదు. నేను మత ఉన్మాదిని. నేను ఏ ఉన్మాదిని? అంత ఉన్మాదినా నేను? అయ్యో ఎంత ఉన్మాదం అనుకుంటున్నావు? నరాల్లో ఉన్మాదమే. అలా కాదండి, నా హృదయ రహస్యాలు నా ప్రభువుకు తెలియవా? తెలియవు. ప్రభు అసలు అలాంటివి చూడటం, ఉన్మాదమే చూస్తాడు. మనం ఉన్మాదుల్లాగా ఉండాలి. అతని పరిస్థితి చెప్పినామని అర్థం చేసుకోకూడదు. అతని పరిస్థితి ఏదైనా సరే మనం ప్రతిదాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి కలపాలి? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కలపాలి, లేదా దానియేలు కలపాలి. అదొకటే మనకి ఇంక విధి. ఇలాంటివి మన కళ్ళకి కనబడి చావు. బైబిల్లో ఉంటాయి కానీ ఇలాంటివి మన కళ్ళకి కనబడదు. దేవుణ్ణి మనం అలాగ అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ ఒక ఉన్మాద భావజాలంతో ముందుకెళ్ళిపోవాలి. ఆ ఉన్మాద భావజాలం ఉన్న ప్రతి ఒక్కడు మనకి అనర్హుడు. వాడు క్రీస్తు ప్రేమ కలిగిన వాడు కాడు. వాడిని పక్కన పెట్టేయండి. గుర్తుపెట్టుకోండి యావత్ క్రైస్తవ సమాజం. బైబిల్ దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తకి తన బాధ చెప్పుకున్నాడు నయమాను. ఏమండి, నా రాజేమో మారడండి, అతని గురించి నాకు తెలుసు, రిమ్మోనే అతనికి ఇంకా అతనే రిమ్మోన్ మీదే ఆధారపడి ఉంటాడండి, రిమ్మోన్ తప్ప ఇంకా వేరే పేరు ఒప్పుకోడండి. అసలు ఆ రిమ్మోన్ గుడి కట్టించుకున్నదే ఆ సిరియా రాజు లేదా వాళ్ళ పూర్వీకులు అయ్యి ఉంటారు. సరే ఇప్పుడు వెళ్తామండి, అక్కడికి వెళ్ళి మేము దండం పెడుతున్నామండి. పెట్టినప్పుడు నా మనసులో అయితే రిమ్మోన్ లేడండి, యెహోవాయే ఉన్నాడు, యెహోవాని నేను విశ్వసిస్తున్నాను, ఏం చేయమంటారండి అని అడిగాడు. ఏం చేయమంటారండి? ఆ ఒక్క విషయంలో దేవుడు నన్ను క్షమించాలండి, మరి నాకేదో భయంగా ఉందండి, పర్లేదా అండి అని అడిగాడు పాపం. అప్పుడు ఇంక ఎలీషా ఏది చెప్తే అదే పాటించాలి ఇతను. ఒకవేళ ఎలీషా వద్దన్నాడు అనుకోండి, అవసరమైతే ప్రాణత్యాగం అయినా చేయాలి, రాజు చంపేస్తాడు, లేదా దేశం నుంచి బహిష్కరించేస్తాడు, వెలేసేస్తాడు, సైన్యాధిపతి ఉద్యోగం తీసేస్తాడు. ఇంత కాంప్లికేట్ చేసేసుకోవాలి జీవితాన్ని. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? నిజమైన ప్రేమ గల దైవజనుడు ఏమన్నాడు? నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. యూ కెన్ గో పీస్ఫుల్లీ. ప్రశాంతంగా వెళ్ళిపోను, ఆయన నీ మనసు దేవునికి తెలుసు. ఆయన క్రూరుడు కాడు నాయన, ఆయన కరుణ గలవాడు, హృదయ రహస్యములు ఎరిగినవాడు. నయమాని ఏంటో దేవుడికి తెలుసు నాయన, నువ్వు వెళ్ళు నాయన, వెళ్ళు. ఎలా వెళ్ళు? సమాధానము గలవాడవై
పొమ్ము. అదే ఈ రోజున మన మతోన్మాద స్పీకర్ల దగ్గరికి కానీ వచ్చాడు అనుకోండి నయమాను. మన మతోన్మాద యూట్యూబ్ స్పీకర్లో, మన మతోన్మాద ఫేస్బుక్ స్పీకర్ల దగ్గరికి కానీ వచ్చాడు అనుకోండి నయమాను ఏమంటారు తెలిసేళ్ళు? పండుకారం దాన్ని కోతిలాగా పైకి లేచిపోతారు. ఇంకా అసలు కుదరదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల సందర్భం చదవలేదా? పౌరుషం లేదా? రోషం లేదు. ప్రతిదానికి పౌరుషం రోషం లేదో పెద్ద పౌరుషం ఉన్నోళ్ళగా. పనికి పని వస్తే సందులో పరిగెత్తేస్తారు వీళ్ళు. ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు కాదు. సందర్భాలు ఎలా ఆలోచించాలి, ఏ సందర్భంలో ఎలా యుక్తిగా ప్రవర్తించాలి, ఏ సందర్భాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా తెలుసుకోవాలి, ఎంత యుక్తి వివేచన జ్ఞానం ఉంటే ఎంతమంది చేత అసహ్యింపబడే పరిస్థితి తీసుకొచ్చేవారు కాదు. అందుకే అన్నాడు దేవుడు, అన్నాడు మిమ్మును బట్టియే కదా నా నామం అన్యుల మధ్యలో దూషింపబడుతోంది. రిమ్మోను అబద్ధం అని తెలిసిన నయమాను ఎలీషాను అడుగుతున్నాడు. ఎలీషాకి కూడా రిమ్మోను అబద్ధం అని తెలుసు. అందుకే ఎలీషా ఏమిచ్చాడు? పర్మిషన్ ఇచ్చాడు. యూ కెన్ గో మై డియర్ సన్, యూ కెన్ గో. అక్కడి నుంచి నయమాను బతుకున్నంతకాలం సిరియా రాజు అతని చేతి మీద ఆనుకోవటం, రిమ్మోనికి నయమాను ఏం చేయడం? నమస్కారం చేయడం. ఇతను పట్టుకెళ్ళిన మన్నుతో బలిపీఠం కట్టుకొని దాని మీద ఈయన బలులు అర్పించుకోవడం జరిగి ఉండాలి. అంత మాత్రం ఇప్పుడు నయమాన్ని నరకానికి పంపించేంత క్రూరుడా మన దేవుడు? అంత క్రూరుడా ఆయన? అర్థం చేసుకోడా నయమాన్ని అర్థం చేసుకోడా? అర్థం చేసుకుంటాడు. సో మరలా చెప్తున్నాను, దేవుడు మనల్ని అర్థం చేసుకున్నంతగా ప్రపంచంలో ఏ మానవుడు మనల్ని అర్థం చేసుకోలేడు. కాబట్టి ఇదే సందర్భాన్ని అన్ని చోట్ల అప్లై చేద్దామా మన స్వార్థం కోసం అంటే కుదరదు. మళ్ళీ దేవుడికి హృదయ రహస్యాలు తెలుసు. నువ్వు ఏ విధానంలో ఉన్నావో, ఏ సందర్భంలో అలా ఉన్నావో, ఏ పరిస్థితిలో అలా ఉన్నావో ఆయన గ్రహిస్తాడు. దాన్ని బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. పక్షపాతం ఉండదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అక్కడ అలాగే బిహేవ్ చేయాలి. అక్కడ అదే కరెక్ట్. ఎందుకంటే ఆ రాజు పొగరు అనచాలి. దెర్ ఈజ్ నో ఆప్షన్ అన్నాడు. ముక్తావా చస్తావా అక్కడ అదే కరెక్ట్. కానీ ఇక్కడ అలా లేదు. సార్ నేను తప్పదు సార్, మరి నేను ఇలా సైన్యాధిపతినండి, నా యజమానుడు ఆయన, నేను వెళ్తానండి, లోపలికి వెళ్తాను, రిమ్మోను గుళ్ళోకి వెళ్తాను. అక్కడ వట్టిదని నాకు తెలుసు అండి, రిమ్మోను వట్టిదని నాకు తెలుసు, అక్కడ ఏమీ లేదని నాకు తెలుసు. కానీ నన్ను అంటాడండి, నా చేతి మీద అనుకుని నమస్కారం పెట్టమంటాడండి, పెట్టాలండి నేను. లేదు, నాకు కుష్ఠరోగం తగ్గించాడు కాబట్టి నేను మారిపోయానంటే నా కుటుంబం నేను అక్కడ ఉండలేమండి, నా పరిస్థితి అలాంటిది కాదు. కాబట్టి దయచేసి నా పరిస్థితి వలన యెహోవా నన్ను క్షమించునుగాక, నీ దాసుడునైన నన్ను యెహోవా క్షమించునుగాక. దేని గూర్చి? నేను నమస్కారం చేసిన దాన్ని గూర్చి. నేను భక్తిభావంతో చేయట్లేదండి నమస్కారం, నా హృదయంలో లేదండి. రిమ్మోను నా హృదయంలో లేదండి, కానీ నేను నమస్కరిస్తానండి. నమస్కారమే చేసేస్తాడట మొత్తానికి. ఏదో మాట పలకడం కూడా కాదు, ఇక్కడ పెదాలతో పలకడం కూడా కాదు. ఏం చేసేస్తాడట మొత్తానికి? దండమే పెట్టేస్తాడట. వెళ్ళి స్వస్థత ఇచ్చింది ఎవరు? యెహోవా. కానీ నమస్కారం ఎవరికి చేస్తున్నాడు? రిమ్మోనికి. మరి క్షమాపణ ఉంటుందండి నాకు అని అడిగితే, ఎలీషా మంచివాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని మనసు కలిగినవాడు, పరిస్థితులను అర్థం చేసుకునేవాడు మన దేవుడు. మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళకి తెలియదు ఈ సంగతులు. ఇంత జ్ఞానం ఎక్కడుండేసింది వీళ్ళకి బైబిల్లో? ఇంత జ్ఞానం ఎక్కడుండేసింది? ఏ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భాన్ని ఎలా ఆలోచించాలి, అలా చదువుకున్నాను నేను బైబిలు. వీళ్ళు పోగైపోతున్నారు, ఒకటి తర్వాత ఒకడు వీడియోలు పెట్టేసి నా ఫోటో వేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి పండగ. పెట్టండి వీడియోలు పెట్టండి. క్రైస్తవ సమాజంలోకి ఒక భయంకరుడు వచ్చాడు, ఒక ఉగ్రవాది వచ్చాడని చూపించేద్దాం అని తెగ నలిగిపోతున్నారు. ఇంకా నయ్యం, నేను అంత క్లియర్గా చెప్పాను అక్కడ. నేను నమ్మను, నీ కోసం అంటున్నానని చెప్పాను అక్కడ ఆయనతో. ఆయన కూడా అదే అన్నాడు. అలా కాకుండా కానీ నేను మామూలుగా అనేసాను అనుకోండి, అమ్మ బాబోయ్, బీపీలు షుగర్లు వచ్చేసి ట్యాబ్లెట్లు కొనేసుకుని సెలైన్లు ఎట్టించేసుకుని మరి వీడియోలు మాట్లాడిద్దరు వీళ్ళు హాస్పిటల్ బెడ్ల మించి. ఇప్పుడు ఈ హాస్పిటల్ బెడ్ మించి విజయప్రసాద్ రెడ్డి అన్నవాడు దేవునికి విరోధి, ఇలా చేశాడు అలా చేశాడు అందరూ అన్నమాట వీళ్ళకి బీపీలు వచ్చేసి. సరిగా చదువుకోండి నాయన, బైబిల్ సరిగా చదువుకొని బాగుపడండి. ఉన్మాదాన్ని తీసేయండి మనసులో నుంచి. మంచి నేత్రాలతో ఉండండి, జ్ఞాన నేత్రాలు కలిగి ఉండండి. దేవుడు కరుణ గలవాడు, కృపగలవాడు. నువ్వెవడు నన్ను అర్థం చేసుకోగలనా? నా తండ్రి నన్ను అర్థం చేసుకోగలడు. అర్థమైందా? నా తండ్రికి తెలుసు నేనేంటో, నా సేవ ఏంటో, నా పరిచర్య ఏంటో, నా పౌరుషం ఏంటో, నా రోషం ఏంటో, నా జ్ఞానం ఏంటో, నా వివేకం ఏంటో, నా యుక్తి ఏంటో. ఆన్ ద స్పాట్లో క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పడానికి తడుముకునే వాళ్ళు కూడా తమ్మెమ్మే అనే నత్తోళ్ళు కూడా పెట్టేస్తున్నారు వీడియోలు. ఆన్ ద స్పాట్లో కూర్చోబెట్టి అప్పటికప్పుడు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పగలిగే జ్ఞానం, ధైర్యం లేనోళ్ళు కూడా మాట్లాడేయడమే.
సో ఏదేమైనప్పటికీ దేవుడు మహిమ గలవాడు, కరుణ గలవాడు, కృప గలవాడు. ఇవన్నీ కూడా సత్యం చెప్పడానికి అవకాశాలు అనుకుంటాను నేను. ఎప్పుడు ఏం జరిగినా వివాదాస్పదమైన చిన్న గుర్తులా ఉన్నాను నేను. అలాగా ఎప్పుడు ఏం జరిగినా ఎవడో ఒకడు అనడం, మనం చక్కగా సమాజానికి దేవుని జ్ఞానాన్ని ఉపదేశించడం, చక్కగా ఇదిరా నాయన బైబిల్ జ్ఞానం, ఇది తెలిసి మసులుకోండి. సమాజంలో ఎవరిని తృణీకరించకండి. జ్ఞానము కలిగి, యుక్తి కలిగి, వివేకం కలిగి, పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై యుక్తిగా భక్తి చేయండి. ఎవరిని తృణీకరించకండి. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. ఏమో దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ రూపంగా ఆకర్షించుకుంటాడో, ఎవరిని సత్యంలోకి ఎలా నడిపిస్తాడో మనకైతే తెలీదు. అది ఆయన చిత్తం. మనం ఆయనను ఎరిగి, ఆయనను గుర్తించి సేవలో ముందుకెళ్ళాలి. మనల్ని గౌరవించే ప్రతి వాళ్ళను మనం గౌరవిద్దాం, అందులో ఏం సందేహం లేదు. మనల్ని గౌరవించే గౌరవానికి ప్రతి గౌరవం ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదు. దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు. దీనికి మళ్ళీ ఒకడు అంటాడు కదా, ఎగ్జాంపుల్స్ చూడండి. వాళ్ళ బుర్రలో ఉన్న గుజ్జు. ఒకడట, నేను ట్యూషన్కి రమ్మన్నానట, నన్ను బారుకి రమ్మన్నాడట. దేనికి ప్రతిగానట? ట్యూషన్కి రమ్మన్నందుకు ప్రతిగా ఆడు దేనికి రమ్మన్నాడట? బారుకి రమ్మన్నాడట. నువ్వు నీకులా విచక్షణ లేనివాళ్ళవా మనం? ట్యూషన్కి బారుకి సంబంధం ఉందా అసలు? ఇలా కలపడానికి ఏది కలపాలి, ఏది కలపకూడదు, క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఎలాగడగాలో కూడా వైనం వల్లకాడు లేని బతుకులు అన్నమాట ఇవి. చూడండి ఎంత దుర్నీతి, ఎంత అజ్ఞానం ఏరులై పారుతోందో చూస్తుంటే, అమ్మో అసలు పెనాయిల్ వేసి కడిగినా ఈ మురికి వదలదేమో అనిపిస్తుంది. ఇది ఒక రకమైన ఉన్మాదం. ఇది క్రైస్తవులు ఎప్పటికీ ఉన్మాదులు కాకూడదు. మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. దేవుడు అర్థం కావాలి మొదట మనకి. దేవుడు అర్థమైతేనే సమాజం అర్థమవుతుంది. దేవుని ప్రేమ అర్థమైతేనే సమాజం అర్థమవుతుంది. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాడు. నయమాను మార్పు చెందనప్పుడే నయమానుకు తోడై ఉన్న దేవుడు మన దేవుడు. నయమాను యెహోవాను ఎరగనప్పుడే నయమానుకు జయాన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు. అంత ప్రేమ గలవాడు ఆయన, కృపగలవాడు, కరుణ గలవాడు. కాబట్టి ఎవరు ఆయన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు నిజమైన సేవ జరిగిస్తారు. సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తారు. సత్యాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తారు. సో కాబట్టి అలాంటి మంచి మనసు కలిగి ఉందాం. ఇంకా అనేకమైన మహాకార్యాలు ప్రభు కొరకు చేద్దాం. ప్రభువును గణపరుద్దాం, ప్రభువును మహిమపరుద్దాం. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మన సంఘానికి సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.